చాలామంది చేతబడి, చెడు దిష్టి, అనారోగ్య సమస్యలు, రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి వారి కోసం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన 5 అద్భుతమైన దువాలు తెలియజేస్తాను. ఈ వీడియో ఎవరి కోసం అయితే ఎవరైతే చేతబడి సమస్యలతో బాధపడుతున్నారో, చెడు దిష్టి సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారి కోసం ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇస్లాం ప్రకారం చేతబడి చేయడం, చేయించడం చాలా పెద్ద పాపం. చేతబడికి చాలా దూరంగా ఉండండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. చేతబడి పోవడానికి ప్రవక్త వారు తెలియజేసిన 5 అద్భుతమైన దువాలు. నేను చెప్పబోయే ఈ దువాలు ప్రతిరోజు చదవండి. ఒకవేళ మీ మీద ఏదైనా చేతబడి జరుగున్నా, మీకు చెడు దిష్టి తగులున్నా ఇన్షాల్లా తప్పకుండా దూరం అయిపోతాయి. మొదటి దువా, ఔజ్ బి కలిమాతిల్లాహి తామ్మ మిన్ కుల్లి షైతాని వ హామ్మ వ మిన్ కుల్లి ఐనిన్ లామ్మ. దీని యొక్క అర్థం ఏంటంటే, ఓ అల్లా, నీ యొక్క శక్తివంతమైన వచనాల ద్వారా శైతాన్ నుండి, విష జంతువుల నుండి, చెడు దృష్టి నుండి శరణు వేడుకుంటున్నాను. ఈ దువా ఉదయం మరియు సాయంత్రం చదవండి. ఈ దువా సహీ బుఖారీలో ఉంది, హదీస్ నంబర్ 3371. రెండో దువా, బిస్మిల్లాహి అర్కీక మిన్ కుల్లి షయ్యిన్ యుజీక వ మిన్ షర్రి కుల్లి నఫ్సిన్ ఔ ఐనిన్ హాసిద్ అల్లాహు యష్వీక్. దీని అర్థం ఏంటంటే, అల్లా పేరుతో నీ పైన రుకయా చేస్తున్నాను. ప్రతి బాధ నుండి, ప్రతి చెడు చూపు నుండి అల్లా నిన్ను రక్షించుగాక, అల్లా నిన్ను స్వస్థపరచుగాక. సహీ ముస్లిం హదీస్ నంబర్ 2186. ఎవరికైతే చేతబడి జరిగిందో అనుమానం ఉందో, ఎవరికైతే చెడు దిష్టి తగిలిందో వారిపైన ఈ దువాని చదివి దమ్ చేయండి. మూడో దువా, అస్సలుల్లాహ్ అల్ అజీం రబ్బుల్ అర్షిల్ అజీం ఐ యష్ఫియక్. ఈ దువా 7 సార్లు చదవాలి. దీని అర్థం ఏంటంటే, అత్యున్నత సింహాసనంపై ఉన్న అల్లాతో శరణు వేడుకుంటున్నాను, అల్లా నీకు ఆరోగ్యాన్ని ప్రసాదించుగాక. సునన్ అబూ దావుద్ హదీస్ నంబర్ 3106. ఈ దువా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారి మీద చదివి దమ్ చేయండి. నాలుగో దువా, ఔజ్ బి కలిమాతిల్లాహి తామ్మతి మిన్ షర్రి మా కలక్. దీని అర్థం ఏంటంటే, ప్రతి చెడు నుండి, నష్టం కలిగించే ప్రతి దాని నుండి అల్లా యొక్క సంపూర్ణ వచనాల ద్వారా శరణు వేడుకుంటున్నాను. సహీ ముస్లిం హదీస్ నంబర్ 2708. ఈ దువా 3 సార్లు చదవండి. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, చెడు దిష్టితో బాధపడుతున్నారో, చేతబడి ప్రభావంతో బాధపడుతున్నారో వారి మీద చదివి దమ్ చేయండి. ఐదో దువా, హస్బి అల్లాహు లా ఇలాహ ఇల్లా హువ అలైహి తవక్కల్తు వహువ రబ్బుల్ అర్షిల్ అజీం. దీని అర్థం ఏంటంటే, నేను అల్లా మీద తవక్కల్, భరోసా ఉంచాను, నాకు ఆయన చాలు, ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. సూర తౌబా సూర నంబర్ 9 ఆయత్ నంబర్ 129. ఈ దువా ఉదయం 7 సార్లు, సాయంత్రం 7 సార్లు చదవండి. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, ఎవరైతే చెడు దిష్టి, చేతబడి ప్రభావంతో బాధపడుతున్నారో వారి మీద కూడా చదివి దమ్ చేయండి. ఇవి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన కొన్ని ముఖ్యమైన దువాలు. ఇవన్నీ హదీసుల్లో ఉన్న దువాలు. దీంతోపాటు ఖురాన్లో ఉన్న సూర ఫాతిహ, ఆయతుల్ కుర్సీ, సూర బకరాలోని చివరి 2 వాక్యాలు, అదేవిధంగా సూర ఫలక్ మరియు సూర నాస్, ఇవన్నీ చదివి ఎవరైతే చెడు దిష్టితో, చేతబడి ప్రభావంతో బాధపడుతున్నారో వారి మీద చదివి దమ్ చేయండి. ముఖ్యంగా సూర ఫలక్ మరియు సూర నాస్, ఈ 2 సూరాలు ఉదయం మరియు సాయంత్రం చదివి ఎవరైతే బాధపడుతున్నారో వారి మీద దమ్ చేయండి. ఒకవేళ మీకు ఏదైనా సమస్య ఉన్నా మీరు కూడా చదివి మీ మీద దమ్ చేసుకోండి. ప్రయత్నం చేయడమే మన పని. స్వస్థత అనేది అల్లా చేతుల్లో ఉంది. జంజం నీరు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, జంజం నీరులో స్వస్థత ఉంది, జంజం నీరులో షిఫా ఉంది. జంజం నీరు ఏ ఉద్దేశంతో తాగితే దానికోసం పనిచేస్తుంది. జంజం నీరు అనేది ఈ భూమి మీద ఒక గొప్ప అనుగ్రహం, ఒక గొప్ప అద్భుతం. మీ ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నా, మీ ఇంట్లో ఎవరైనా వ్యాధిగ్రస్తులు ఉంటే తప్పకుండా ఒకసారైనా జంజం నీరు తాగించే ప్రయత్నం చేయండి. మీరు ఎన్నో హాస్పిటల్ తిరుగుంటారు, ఎన్నో మందులు వాడుంటారు, కానీ జంజం నీరు కూడా ఒక్కసారి ప్రయత్నం చేయండి. ఎందుకంటే జంజం నీరులో షిఫా, స్వస్థత ఉంది. జంజం నీరు ద్వారా ఎంతో పెద్ద పెద్ద వ్యాధులు కూడా కొంతమందికి నయం అయ్యాయి. మీ ఇంట్లో ఎవరైనా పెద్ద పెద్ద రోగాలు, వ్యాధులు, క్యాన్సర్, ఇంకా విచిత్రమైన రోగాలతో బాధపడుతుంటే తప్పకుండా జంజం నీరు తాగించే ప్రయత్నం చేయండి. మీరు ఎన్నో ప్రయత్నం చేస్తుంటారు, ఒక్కసారి జంజం నీరుతో కూడా ప్రయత్నం చేయండి. జంజం నీరు ద్వారా ఊహించని లాభాలు ఉన్నాయి. మక్కాలో దొరికే స్వచ్ఛమైన జంజం నీరు కావాలంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. మీ ఇంటి వద్దకే జంజం నీరు పంపించబడును. జంజం నీరు మీరు కూడా తాగండి. మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకి, పెద్దలకి, ఎవరైతే వ్యాధితో బాధపడుతున్నారో వారందరికీ తప్పకుండా తాగించే ప్రయత్నం చేయండి. జంజం నీళ్ళు ద్వారా ఊహించని లాభాలు ఉన్నాయి, ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ఒక అద్భుతమైన వాటర్. మరి ఆలస్యం ఎందుకు? కావాల్సిన వారు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అదేవిధంగా తల్బీనా కూడా ప్రయత్నం చేయండి. ప్రవక్త ముహమ్మద్ వారు తెలియజేసిన తల్బీనా కూడా ప్రయత్నం చేయండి. తల్బీనా అనేది ప్రవక్త ముహమ్మద్ వారి యొక్క సున్నత్. తల్బీనా వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. తల్బీనా అనేది వ్యాధిగ్రస్తుని హృదయానికి స్వస్థత చేకూరుస్తుంది మరియు విచారాన్ని దూరం చేస్తుందని ప్రవక్త వారు తెలియజేశారు సహీ బుఖారీ హదీస్లో. తల్బీనా వల్ల చాలా లాభాలు ఉన్నాయి.
బీపీ కంట్రోల్లో ఉంటుంది, షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ఎవరైతే మలబద్ధకం, అసిడిటీ, కడుపుకు సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్నారో, ఇంకా స్త్రీలు ఎవరైతే యూరిన్ ఇన్ఫెక్షన్, కాల్షియం, విటమిన్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారో, అదేవిధంగా పిల్లలు ఎవరైతే హైట్ పెరగట్లేదో, పిల్లలు ఎవరైతే సరిగా తినటం లేదో, పిల్లల యొక్క అభివృద్ధికి, గ్రోత్ కోసం కూడా తల్బినా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. తల్బినాలో ఊహించని లాభాలు ఉన్నాయి. తల్బినా అనేది ఒక తినే ఆహారం లాంటిది. దీంట్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, న్యాచురల్. అక్కడ ఇక్కడ లక్షలు ఖర్చు పెడుతుంటారు, కానీ ప్రవక్త వారి యొక్క సున్నత అయినటువంటి తల్బినా కూడా ప్రయత్నం చేయండి. ఎవరైనా తినొచ్చు, చిన్నపిల్లలైనా, పెద్దోళ్ళైనా, పురుషులైనా, స్త్రీలు ఎవరైనా తినొచ్చు. మీకు వ్యాధి ఉన్నా, వ్యాధి లేకపోయినా మీరు తల్బినా తినొచ్చు. మీకు స్వచ్ఛమైన తల్బినా, న్యాచురల్, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని తల్బినా కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ మరియు బంధుమిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.